నమస్తే అండి. నేను డాక్టర్ పురోహితి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ అనస్థీషియాలజిస్ట్. డైలీ నా ఓపీడీలో చాలా మంది పేషెంట్స్ ని చూస్తూ ఉంటాను. అయితే ప్రతి పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వటం, నొప్పికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ట్రీట్ చేయటం, వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వటం, అవసరమైతే ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ తోనే ట్రీట్ చేయటం ఈ స్పెషాలిటీ. అయితే చాలా మంది పేషెంట్స్ ని చూస్తే పేషెంట్స్ ఏమనుకుంటారంటే ట్రీట్మెంట్ కోసం వచ్చామని అనుకుంటారు. కానీ నేను ఒక డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ కన్నా నాకు ప్రతి పేషెంట్ నుంచి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిందే ఈ యూట్యూబ్ ఛానల్ డాక్టర్ పురోహితి పెయిన్ టాక్స్. చాలా రోజుల నుంచి ఈ హెల్త్ రిలేటెడ్, నా డిపార్ట్మెంట్ రిలేటెడ్ వీడియోసే కాకుండా అదర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ వీడియోస్ కానీ, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, వాటికి ఎలా డయాగ్నోసిస్ చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి సర్జరీస్ అవసరం ఉంటాయి, సర్జరీ అవసరం లేకుండా మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వగలం, దీనికి సంబంధించిన విషయాలతో నా పేషెంట్స్ కూడా తెలియాలి, సమాజానికి తెలియాలి అని స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్ డాక్టర్ పురోహితి పెయిన్ టాక్స్. సో ఈ సంకల్పం ఎలా వచ్చింది, దీని బాధ్యతలు ఎలా తీసుకుంటున్నారు, ఈ బాధ్యతలు నిర్వర్తించాలంటే మీకు ఫినాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి. మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్. సో నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఈ బాధ్యత నిర్వర్తించడానికి అని కూడా విన్నాను. దాని గురించి మాకు కొంచెం చెప్పండి. నేను 1984లో పోలీస్ డిపార్ట్మెంట్లకి కానిస్టేబుల్గా వచ్చాను. ఆ ఉద్యోగము మామూలు, సహజం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఆ కష్ట నష్టాలు, బాధలు మామూలే. 93లో పూర్వమలలో పనిచేసేటప్పుడు ఒక వృద్ధురాలికి అనాథ దేహము అంటుంటారు, అనాథ శవమని. అటువంటి ముసలామెకు డ్యూటీలో భాగంగా అంత్యక్రియలు చేసే అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. కానీ ఆ రోజు ఆ చేసేటప్పుడు నా జీవితం ఇలా అవుతుంది, ఈ అంత్యక్రియలో ఇంత గొప్ప విషయం ఉందనే విషయం నాకు తెలియదు. తెలియకుండా భగవంతుడు అట్లా అడుగు వేయించాడు. అది కంటిన్యూగా పొదులు పెట్టకుండా ఇప్పటి వరకు ఆ ఈశ్వరానుగ్రహం 633 మందికి అంత్యక్రియలు చేసుకున్నాను. మంచి మాట. ఆ డబ్బులు ఎవరి డబ్బును ఉపయోగించను. ఎందుకు ఉపయోగించమంటే నేను అది రుణం తీర్చుకుంటున్నాను. తల్లిదండ్రులకు చేసేది ప్రతి ఒక్కటి పిల్లల యొక్క రుణం తీర్చుకోవడమే. అది గొప్పతనం కాదు. ఈ జన్మలోనూ వాళ్ళు చేశారు, ఈ జన్మలో నేను తీర్చుకునేందుకు అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు అనే భావంతో నా ధర్మధనాన్ని, నా జీతం డబ్బులు వచ్చిన దాంట్లో మొదటి నుంచి నేను ఏమనుకునేవాడిని అంటే, నా జీతము 10,000 రూపాయలు వస్తే నా జీతం 5,000, 5,000 రూపాయలు నాది కాదు అనే భావంతోనే మొదలైంది ఈ జీవితం. కానీ భగవంతుడు కష్టాలు, బాధలు ఎన్నెన్నో ఇస్తాడు. అవన్నీ ఓర్చుకుంటూ, అన్నీ భరిస్తూ, ఆ ఓర్చుకునే శక్తి, భరించే శక్తి కూడా భగవంతుడు ఇచ్చింది, మానవుడు ఇచ్చింది. మానవుడు చేశాను. నేను ఆదాతను, రక్తదాతను, వస్త్రదాతను, విగ్రహదాతను, గుడి కట్టించిన దాతను అనే దాత అనే పదాన్ని ఎక్కువ చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు. వినాయక చవితి వస్తే 10 అడుగులు విగ్రహం కట్టేసి ఇచ్చేసి 20 అడుగులు 30 అడుగులు కటౌట్లు విగ్రహదాత అని కటౌట్లు వేస్తూ ఉంటారు. ఈ వీధి నుంచి ఆ వీధి వరకు చూస్తూ ఉంటాం, మనం గమనిస్తున్నాం. ఆ వినాయక స్వరూపాన్ని, విగ్రహం అనేది ఏ భావంతో మనం పెడుతున్నాము? దైవ స్వరూపం. దైవ స్వరూపానికి మనం దాతలమా? అంత శక్తి మానవునికి ఉందా? లేదు. మరి దాత అనే పదం ఎందుకు తలుస్తారు? కాబట్టి దాత అనే పదము ఎవరైతే తలుస్తారో వారికి మరుజన్మలో యాచకుడుగా ఇస్తాడని చెప్తుంది గరుడ పురాణం. మనము ఏం చేయాలి అటువంటిప్పుడు? దాత, విగ్రహ దాత కాదు, విగ్రహ సమర్పకుడు రాయి. అన్న సమర్పకులు, వస్త్ర సమర్పకులు, పువ్వుల సమర్పకులు, శ్యామైన సమర్పకులు, రక్త సమర్పకుడు. దాత గర్వం, సమర్పకుడు అనేది వినయం. వినయంతో చేయి, గర్వంతో చేయకూడదు. భగవంతునికి నువ్వేం దాత? రక్తదాత అనేది ఆరోగ్యము, జ్ఞానము, ధనము, బలము, గుణము, ఇవి 3 భగవంతుడు ఇచ్చేటివి. ఆరోగ్యం అనేది నేను 48 టైమ్స్ బ్లడ్ ఇచ్చాను. 48 టైమ్స్ బ్లడ్ ఇవ్వాలంటే నాకు భగవంతుడు ఆరోగ్యాన్ని ఇస్తేనే కదా. నాకు ఆరోగ్యం, ఒకరికి రక్తం ఇచ్చే స్థితి నా ఆరోగ్యం, నా శరీరంలో ఉంటే నేను ఇవ్వగలుగుతాను. లేకపోతే నేను ఇంకొకరి దగ్గర తీసుకోవాలి వస్తా కదా. మరి అటువంటిప్పుడు నాకు భగవంతుడు ఇచ్చింది కదా ఆరోగ్యం. భగవంతుడు ఇచ్చింది ఏంది సమర్పించుకోవాలి. కాబట్టి ఈ దాత అనే పదాలు చాలా మంది వాడుకుంటుంటారు. కాబట్టి దయచేసి దాత అనే పదాన్ని వదిలేసి సమర్పకుడు అనండి. ఎక్కడైనా గతంలో ఎవరైనా కానీ అన్నదానం, ఇప్పుడు ఎక్కడైనా అన్నదానము జరుగుతుంది, అన్నదాతాన్ని కట్అవుట్ పెడతారు. అన్న సమర్పణం, వస్త్ర సమర్పణం.
గతంలో అన్న సంతర్పణం అనేవాళ్ళు. ఏదన్నా కానీ శివరాత్రి, సంక్రాంతి, శ్రీరామనవమి, దసరా టైంలో గ్రామస్తులందరూ ఒక చోట కలిపి అన్నదానం, అన్నం దానము, అన్న సంతర్పణం అనేవాళ్ళు. అన్న సంతర్పణం, సమర్పణం కాదు, సంతర్పణం. సంత అంటే ఎక్కువ మందికి పెట్టేదాన్ని సంతర్పణం అంటారు. సంత అంటే గుంపు, ఓ గుంపుకు అంతా కలిసి సమర్పించడం అన్న సంతర్పణము. దాన్ని ఇప్పుడు అన్నదాత, అన్నదానము, అది ఒకరిని చూసుకు ఒకరు అది తెలియకుండా చేసే క్రియ. దయచేసి ఈ మీ ద్వారా నేను తెలుపుకోవడం ఏంటంటే, ఈ దాత, దానము ఈ పదాలను వదలండి, సమర్పకుడుగా ఉండండి, వినయం భగవంతుని దగ్గర. ఇంకొక విషయం చెప్తున్నానండి, చాలా మంది గుడిలోకి వచ్చేసి ఎవరైనా మనం వెళ్తే మంగళ వాయిద్యాలతోటి వాళ్ళను పూర్ణ కుంభంతో పాటు తీసుకుని వస్తారు కదా. మంగళ వాయిద్యాలతోటి పూర్ణ కుంభంతో పాటు దేవుని దగ్గర తీసుకుని వస్తారు. అది ఏంటంటే ఎంత విడ్డూరం. భగవంతుని దగ్గర నీ అధిక్షేపం, అధికారం చూపించడం, ఆధిపత్యం భగవంతుని దగ్గర చూపించడం ఏంటది? వినయంతో ఉండాలి. భగవంతుడి దగ్గర నుంచి మేళతాళాలు భగవంతునికి ఉపయోగించే మేళతాళాలు, ఆయనకు ఉపయోగించే పట్టు వస్త్రాలను ఆయన దగ్గరికి తీసుకుపోయేసి ఆయనకు సమర్పించి ఆయన నుంచి తీసుకురావడం ఏంటి? భగవంతుడితో సమానమైన స్థానం మానవునికి ఇవ్వడమా? అటువంటి విషయాలు దయచేసి నేను కొన్ని సందర్భాల్లో చెబుతున్నాను. మీకు నచ్చితే ఈ సందర్భంగా నేను చెప్పిన మాటలు మీకు సమ్మతిస్తే దాన్ని ఆచరించండి. భగవంతుని దగ్గర అధికులమని అనిపించుకోకండి. వినయంతో ఉండాలి, వినయంతో చేయాలి. ఏదైనా వినయంతోనే చేయాలి. నేను చేశానని భావం ఎప్పుడు తలవకండి. నాతో భగవంతుడు చేయించాడు, నేను అది తీశాను, గుంత తీశాను, నేను పూడ్చిపెట్టాను. మనకు ఈ ఆలోచన, ప్రేరణ, స్పందన భగవంతుడు ఈ మనసులో ఇవ్వకపోతే మనం ఏది చేయలేము. మన శరీర భాగాలకు మన అదుపులో ఉండవు. సాటి మనిషికి మనం చేసేది దానం కాదు, సమర్పణ. సమర్పణ అని చెప్పాలి. రుణం, రుణం, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలై. కాబట్టి రుణం వలనే బంధువులు పనులు చేసి ప్రతి ఒక్కటి రుణమేనా. రుణము ఉన్నంత వరకు భూమి మీద ఉంచుతాడు భగవంతుడు. రుణము తీరిన ఒక్క సెకండ్ నుంచి భగవంతుడు వెళ్ళిపోయాడు, మీరు తీసుకుపోతాడు. ఈ ప్రయాణంలో మీరు అన్నపూర్ణ ఆది భిక్షు ఆలయ నిర్మాణం కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పారు. అవునమ్మా, ఆలయం ఆలోచన లేదు. 18 సంవత్సరాల క్రితం కాశీకి వెళ్ళాను. కాశీకి వెళ్ళినప్పుడు అన్నపూర్ణమ్మ ఆలయంలోకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని, అక్కడ కూడా అన్నపూర్ణమ్మ ఆలయంలో కూడా కాశీ అన్నపూర్ణ క్షేత్రంలో అమ్మవారు కూర్చొని ఈ చేతిలో పాత్ర పట్టుకొని ఈ చేతిలో గెరట పట్టుకున్న భంగిమే ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకుని బయటకు వస్తే ఆ గోడ పైన అమ్మవారి ఆలయం ప్రాకారం పైన 10 అడుగులు వెడల్పు, 15 అడుగులు హైట్ తోటి ఎలక్ట్రికల్ డిజిటల్ లైట్స్, దసరా అప్పుడు అమ్మవారికి లైట్స్ తో డిజిటల్ లైట్స్ అలంకరణ చేస్తారు కదా, ఆ అలంకరణ లైట్స్ తోటి అమ్మ ఈశ్వరునికి అన్నం పెడుతున్న భంగిమతో నాకు కనిపిస్తే జగదగదగదగా మెరుస్తా ఉంది. అక్కడ వచ్చింది ఆలోచన, ఈ భంగిమతో ఎందుకు ఆలయం ఏర్పాటు, ఒక విగ్రహం ఏర్పాటు చేసి ఆలయం ఏర్పాటు చేయకూడదు అనేసరి ఆ 18 సంవత్సరాల క్రితం వచ్చిన ఆలోచన ఈ రోజు ఇక్కడికి ఇది పారే రూపంలోకి వచ్చింది. కానీ నేను అనుకున్నది 20-25 లక్షల రూపాయలతోటి ఒక చిన్న మండపం కట్టించి ఆ మండపంలో అయ్యవారి విగ్రహాన్ని పెట్టేసి ఏర్పాటు చేయాలనుకున్నాను. అక్కడ ఒక బావి ఉంది ఆశ్రమంలో, ఆలయంలోని స్థలంలో ఆ బావి ఉంటే ఆ బావి పూడ్చి ఒక 2 సెంట్ల స్థలం, ఆ 2 సెంట్ల స్థలం పైన ఒక మండపం కట్టించి ఒక మంచి అరుగు కట్టించి అరుగులో కట్టించాలా 25-30 లక్షల్లో ఏర్పాటు చేయాలనుకున్నది ఫస్ట్ ఆలోచన. కానీ అమ్మవారు ఏమైందంటే, అరే పెదవా, నేను ఒక్కదాన్ని కాదు, నా పరివారం అంతా కావాలా అని ఏర్పాటు చేసింది. ఆలయంలో వచ్చినట్టు నా బుద్ధిలో ప్రేరణ కల్పించినట్టుదే అష్టదిక్పాలకులు, నవగ్రహ మండపము, ఆ సిద్ధిబుద్ధి వినాయకుడు, శ్రీవల్లి దేవసేన కుమారస్వామి, ఆ 2 సెంట్లది ఇప్పుడు 30 సెంట్లకు వచ్చింది. ఆ 25 లక్షలు అనుకున్నది 2 కోట్ల రూపాయలు దాటింది. నాకు విరాళము దాదాపు ఒక 60 లక్షల మీద నాకు విరాళం వచ్చింది. అందరూ సహాయపడ్డారు. వాళ్ళు విగ్రహాలు, సిమెంటు వగేరా అంటే వస్తువులు ఇచ్చారు. కొంతమంది అంతా దాదాపు నాకు పెరిగిపోతుంది, నాకు వీలు కాలేదు, ఏం చేయాలా? అప్పుడు రిజైన్ చేసాలా, ఆ వచ్చిన డబ్బును గుడికి ఏర్పాటు చేసి అది పూర్తిగా చేయాలా అనేది ఆలోచనతోటి స్వచ్ఛందంగా విధానం పదవి విరమణ చేయడం, ఆ డబ్బును దానికి ఉపయోగించాలి. ఇంకా కొంత ఉన్న చుట్టూ ప్రహరీ బండలు వగేరా ఇంకా, కానీ భగవంతుడు చేస్తాడు. ఆ నమ్మకం, పూర్తి విశ్వాసం. ఓపికతో మనం నిరీక్షిస్తుంటే దేవుడు ఇవ్వాల్సిన సమయంలో అన్ని సమకూరుస్తాడు. తప్పకుండా ఇస్తాడు.